వెల్కమ్ టు టెక్ కోడి ఛానల్. ఈ వీడియోలో మనం సెల్స్ అండ్ బ్యాటరీస్ గురించి చెప్పుకుందాము. సెల్స్ అండ్ బ్యాటరీస్ గురించి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కస్ చేయడం జరిగింది. ఈ క్వశ్చన్స్ మనకి ఐటీఐ ఎగ్జామ్స్కే కాకుండా మనకి బీటెక్ వాళ్ళకే కానీ జాబ్ చేసే వాళ్ళకి కానీ చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇంతవరకు నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. In voltaic cell, anode and cathode of the cell is మనకి వోల్టాయిక్ సెల్లో యానోడ్ అండ్ క్యాథోడ్ యొక్క సెల్స్ ఎలా వాటి యొక్క సెల్స్ యొక్క యానోడ్ అండ్ క్యాథోడ్ ఏంటి అనేది క్వశ్చన్. ఇక్కడ ఏంటి అంటే కాపర్ ఎలక్ట్రోడ్, జింక్ కాపర్, అల్యూమినియం జింక్, నికెల్ కోబాల్ట్. మనకి వోల్టాయిక్ సెల్లో యానోడ్ క్యాథోడ్ అనేది కాపర్ ఎలక్ట్రోడ్ అండ్ జింక్. యానోడ్ అనేది కాపర్ ఎలక్ట్రోడ్, క్యాథోడ్ అనేది జింక్. ది కెపాసిటీ ఆఫ్ బ్యాటరీ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్. బ్యాటరీ యొక్క కెపాసిటీని దేంట్లో ఎక్స్ప్రెస్ చేస్తారనేది క్వశ్చన్. ఇక్కడ ఏ టర్మ్స్లో? కరెంట్ రేటింగ్, వోల్టేజ్ రేటింగ్, యాంపియర్ అవర్ రేటింగ్, నన్ ఆఫ్ ది అబోవ్. మనకి బ్యాటరీ కెపాసిటీ అనేది యాంపియర్ అవర్ రేటింగ్ తోటి ఎక్స్ప్రెస్ చేయడం జరుగుతుంది. ది స్టోరేజ్ బ్యాటరీ జనరల్లీ యూజ్డ్ ఇన్ ఎలక్ట్రికల్ పవర్ స్టేషన్. ఎలక్ట్రికల్ పవర్ స్టేషన్లో ఏ స్టోరేజ్ బ్యాటరీస్ యూజ్ చేయడం జరుగుతుంది జనరల్గా అనేది క్వశ్చన్. నికిల్ కాడ్మియం బ్యాటరీ, జింక్ కార్బన్ బ్యాటరీ, లెడ్ యాసిడ్ బ్యాటరీస్, నన్ ఆఫ్ ది అబోవ్. మనకి ఎలక్ట్రికల్ పవర్ స్టేషన్లో జనరల్గా యూజ్ చేసేది ఏంటిదంటే లెడ్ యాసిడ్ బ్యాటరీస్ అనేది పవర్ స్టేషన్లో యూజ్ చేయడం జరుగుతుంది. ట్రికిల్ చార్జర్ ఆఫ్ ది స్టోరేజ్ బ్యాటరీ హెల్ప్స్ టు. ట్రికిల్ చార్జ్ ఆఫ్ బ్యాటరీస్ మనకి ట్రికిల్ చార్జర్ అనేది స్టోరేజ్ బ్యాటరీలో ఎట్లా హెల్ప్ అవుతుంది అనేది క్వశ్చన్. ఇక్కడ మనకి మెయింటైన్ ప్రాపర్ ఎలక్ట్రోలైట్ లెవెల్, ఇంక్రీజింగ్ ఇట్ రివర్స్ కెపాసిటీ, ప్రివెంట్ సప్లియేషన్, కీప్ ఇట్ ఫ్రెష్ అండ్ ఫుల్లీ చార్జ్. మనకి ట్రికిల్ చార్జర్ అనేది కీప్ ఇట్ ఫ్రెష్ అండ్ ఫుల్లీ చార్జ్గా స్టోరేజ్ బ్యాటరీలో హెల్ప్ అవ్వడం జరుగుతుంది. మనకి ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆప్షన్. And overcharging a battery, it will brings about chemical change in active material. It will increase the capacity of the battery. It will raise the specific gravity of the electrolyte. None of the above. మనకి ఇచ్చిన ఆప్షన్లో ఆన్ ఓవర్ ఛార్జింగ్ ఆఫ్ ఎ బ్యాటరీ అనేది ఇది ఇచ్చిన ఆప్షన్లో ఏది కూడా కరెక్ట్ కాదు అన్నట్టు. ఆప్షన్ వచ్చేసి నన్ ఆఫ్ ది అబవ్. బ్యాటరీ ఇంక్రీజ్డ్ ఎక్విప్మెంట్. బ్యాటరీ ఛార్జింగ్ ఎక్విప్మెంట్ ఈజ్ జనరల్లీ ఇన్స్టాల్డ్. మనకి బ్యాటరీ ఛార్జర్ అనేది ఎక్విప్మెంట్ జనరల్గా ఎక్కడ ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది అనేది క్వశ్చన్. ఇక్కడ మనకి ఆప్షన్ చూద్దాం. ఇన్ వెల్ వెంటిలేటెడ్ లొకేషన్, ఇన్ క్లీన్ అండ్ డ్రై ప్లేస్, యాజ్ నియర్ యాజ్ ప్రాక్టికల్ టు ది బ్యాటరీ బీయింగ్ చార్జ్డ్, ఇన్ ఎ లొకేషన్ హ్యావింగ్ ఆల్ అబౌవ్ ది ఫ్యూచర్. మనకి బ్యాటరీ ఛార్జింగ్ ఎక్విప్మెంట్ అనేది జనరల్గా మనకి ఏంటంటే ఫుల్ వెంటిలేషన్ ఉన్న లొకేషన్లో పెట్టాలి, డ్రై అండ్ క్లీన్ ఉన్న ప్లేస్లో పెట్టాలి, మనకి బ్యాటరీస్కి దగ్గరగా ఉండాలి అన్నట్టు. మనకి ఈ మూడు అనేది ఉన్న దగ్గర మనము బ్యాటరీ ఛార్జర్ అనేది ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఆప్షన్ వచ్చేసి మనకి డి, ఇన్ లొకేషన్ హ్యావింగ్ ఆల్ ది అబోవ్ ఫ్యూచర్స్. ఈ మూడు ఫ్యూచర్స్ ఉన్న దగ్గర మనం జనరల్గా ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. బ్యాటరీస్ ఆర్ చార్జ్డ్ బై రెక్టిఫైయర్, ఇంజన్ జనరేటర్ సెట్స్, మోటార్ జనరేటర్ సెట్స్, ఎనీ వన్ ఆఫ్ ది అబోవ్. జనరల్గా బ్యాటరీస్ అనేది రెక్టిఫైయర్స్ తోటి కానీ, ఇంజన్ జనరేటర్ సెట్స్ కానీ, మోటార్ జనరేటర్ సెట్స్తో కానీ చార్జ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఆప్షన్ వచ్చేసి ఎనీ వన్ ఆఫ్ ది అబోవ్. Battery container should be acid resistor, therefore it is made up of glass, plastic, wood, all the above. మనకి బ్యాటరీ కంటైనర్ షుడ్ హ్యావ్ యాసిడ్ రెసిస్టెన్స్. సో మనం దేంతో తయారవ్వడం జరుగుతుంది అంటే గ్లాస్ తోటి అన్నా, ప్లాస్టిక్ అన్నా, వుడ్ అన్నా, ఏ ఒక్క దాంతో అన్నా తయారవ్వడం జరుగుతుంది అంటే ఆప్షన్ వచ్చేసి డి, ఆల్ ది అబోవ్. Following will happen if battery charge
రేట్ ఈజ్ టూ హై, బ్యాటరీ ఛార్జింగ్ రేట్ అనేది హై ఉంటే ఏం జరుగుతుంది అనేది క్వశ్చన్ ఇక్కడ. ఎక్సెసివ్ గ్యాసెస్ విల్ అక్కర్, టెంపరేచర్ రైజ్ విల్ అక్కర్, బల్కింగ్ అండ్ బల్కింగ్ ఆఫ్ ప్లేట్ విల్ అక్కర్, ఆల్ ది అబవ్. ఇక్కడ మనకి ఫాలోయింగ్ బ్యాటరీ ఛార్జ్ అంటే మనకి ఏంటంటే ఛార్జింగ్ రేట్ అనేది టూ హై ఉంటే ఏం జరుగుతుంది అనేది క్వశ్చన్ ఇక్కడ మనకి. ఆప్షన్ వచ్చేసి డి, ఆల్ ది అబవ్. మనకి ఈ మూడు ఆప్షన్స్ అనేది అవ్వడం జరుగుతుంది. ఎప్పుడు అంటే మనకు బ్యాటరీ ఛార్జింగ్ అనేది టూ హై ఉన్నప్పుడు ఏమవుతుంది, ఎక్సెసివ్ గ్యాసెస్ విల్ అక్కర్ అవుతాయి మనకి, టెంపరేచర్ రైజ్ విల్ అక్కర్ అంటూ టెంపరేచర్ రైజ్ అనేది అవ్వడం జరుగుతుంది, ప్లగ్గింగ్ అండ్ బల్కింగ్ అంటే ఉబ్బడం అనేది జరుగుతుంది అన్నట్టు, బ్యాటరీ మనకి ఇక్కడ లావ్ అవ్వడం జరుగుతుంది అన్నట్టు. టు ప్రివెంట్ లోకల్ యాక్షన్ ఇన్ బ్యాటరీ, ఓన్లీ డాష్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఎలక్ట్రోలైట్. ఆప్షన్స్ పంప్ వాటర్, డిస్టిల్ వాటర్, ట్యాప్ వాటర్, బోత్ ఏ అండ్ సి. మనకి లోకల్ యాక్షన్లో ఇన్ బ్యాటరీలో ఏం తీసుకుంటామంటే మనం డిస్టిల్ వాటర్ అనేది ఎలక్ట్రోలైట్లో యూజ్ చేయడం జరుగుతుంది మనకి. Ampere hour capacity of an industry battery is based on dash hours discharge rate 8, 12, 16, 24. మనకి ఇక్కడ ఆంపియర్ అవర్ కెపాసిటీ ఆఫ్ ఇండస్ట్రియల్ బ్యాటరీ ఈజ్ బేస్డ్ ఆన్ డాష్ అవర్స్ ఆఫ్ డిశ్చార్జ్ రేట్, ఎన్ని అవర్స్ డిశ్చార్జ్ రేటుతో సమానం అని చెప్పేసి అన్నాడు ఇక్కడ మనకి. ఆప్షన్ వచ్చేసి ఏ, 8 అవర్స్. నెంబర్ ఆఫ్ సెల్స్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ ప్రొవైడ్ ఏ. మన నెంబర్ ఆఫ్ సెల్స్ ప్యారలల్ కనెక్ట్ చేసినప్పుడు ఏమవుతుంది అనేది క్వశ్చన్ ఇక్కడ. హై కరెంట్ రేటింగ్ కెపాసిటీ, క్యారింగ్ కెపాసిటీ, హైయర్ వోల్టేజ్, హైయర్ పవర్, నన్ ఆఫ్ ది అబవ్. మనకి ఏంటంటే నెంబర్ ఆఫ్ సెల్స్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్గా ప్రొవైడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి హై కరెంట్ వోల్టేజ్ కెపాసిటీ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది. ప్యారలల్ కనెక్ట్ చేసినప్పుడు ఏమవుతుంది, వోల్టేజ్ అనేది ఈక్వల్ ఉంటుంది, కరెంట్ అనేది ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది మనకి. ఇక్కడ ఆప్షన్ ఏ ఈజ్ ఏ కరెక్ట్. Specific gravity of an electrolyte in a single cell or a battery is always equal to 1, greater than 1, less than 1, none of the above. Specific gravity of electrolyte in a single cell or battery, మనకి స్పెసిఫిక్ గ్రావిటీ అనేది సెల్లో అనేది సింగిల్ సెల్లో ఆల్వేస్ ఎంత ఉంటుందంటే ఇట్ షుడ్ బి గ్రేటర్ దాన్ 1. ఎంత ఉంటుంది, గ్రేటర్ దాన్ 1. ఆప్షన్ బి ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి మనకి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్రైమరీ సెల్స్ హ్యాస్ ది హైయెస్ట్ వోల్టేజ్? మెగ్నీషియం ఆల్కలైన్, కార్బన్ జింక్, లీథియం, మెర్క్యూరీ. మనకి ఇక్కడ ఆప్షన్ వచ్చేసి లీథియం బ్యాటరీస్ అనేది ప్రైమరీ సెల్స్. నెక్స్ట్ వచ్చేసి మనకి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్రైమరీ సెల్స్ హ్యాస్ లోయెస్ట్ వోల్టేజ్? మనకి ఏ ప్రైమరీ దాంట్లో లోయెస్ట్ వోల్టేజ్ ఉంటుంది? లీథియం, జింక్, మెర్క్యూరీ, కార్బన్. మెర్క్యూరీలో మనకి లోయెస్ట్ వోల్టేజ్ ఉంటుంది. The current in a chemical cell is movement of A, positive ions, B, positive and negative ions only, positive whole charges. The current in a chemical cell is a movement of positive and negative ions. Option B is the correct answer. Shelf life of a small dry cell is equal to larger than dry cell.
less than that of large dry cell, more than that of large dry cell, none of the above. మనకి సెల్ఫ్ లైఫ్ ఆఫ్ స్మాల్ డ్రై సెల్ ఈజ్ less than that of dry cell. Option B is a correct answer. Capacity of dry cell is a more when it is supplying current for intermittent period, more when it supplies current from continuous period, unaffected by type of discharge, none of the above. Manaki capacity of dry cell is a more when it is supplies current for intermediate periods. Option A is a correct answer. Intermittent resistance of a cell is reduced by internal resistance of a cell is reduced by using vent plug to permit gas formed during discharge, increasing the plate ratio area, putting plates very close together, all the above. మనకి ఇక్కడ ఆప్షన్ వచ్చేసి ఆల్ ది ఎబో. ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ సెల్ ఈజ్ రెడ్యూస్డ్ టు బై మనకి ఇక్కడ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ఎ సెల్ ఈజ్ రెడ్యూస్డ్ బై ఈ మూడు ఆప్షన్స్ అనేది మనకి అక్కర్ అవ్వడం జరుగుతుంది వెన్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ అనేది రెడ్యూస్ అయినప్పుడు. సెల్ షార్ట్ సర్క్యూట్ రిజల్ట్స్. సెల్ షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు ఏం రిజల్ట్స్ అనేది రావడం జరుగుతుంది అంటే low specific gravity electrolyte, abnormal high temperature, reducing gas on charger, all the above. ఇక్కడ సెల్ షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు ఈ మూడు ఆప్షన్స్ అనేది రావడం జరుగుతుంది. ఏదేమవుతుందంటే లో స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ ఎలక్ట్రోలైట్, అబ్నార్మల్ హై టెంపరేచర్, రెడ్యూస్డ్ గ్యాస్ ఆన్ చార్జ్, ఆల్ ది అబోవ్. మనకి ఆప్షన్ వచ్చేసి ఆల్ ది అబోవ్. ఈచ్ సెల్ హ్యాస్ వెంట్ క్యాప్. వెంట్ క్యాప్ అనేది ఈచ్ సెల్కి ఉంటుంది. ఎందుకంటే మనకి టు అలౌ గ్యాస్ అవుట్ వెన్ సెల్ ఈజ్ ఆన్ చార్జ్, టు యాడ్ వాటర్ టు ది సెల్ ఇఫ్ నీడెడ్, టు చెక్ ది లెవెల్ ఆఫ్ ఎలక్ట్రోలైట్, టు డూ ఆల్ ది ఎబో ఫంక్షన్స్. మనకి ఈ ఆల్ ది ఎబో ఫంక్షన్స్ యూజ్ చేయడానికి మనం సెల్ వెంట్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. మనకి ఇఫ్ 2 volt cell are connected in parallel, the output voltage is 1 volt, 1.5, 1.7, 2 volts. మనకి 5 2 volt సెల్స్ ప్యారలల్గా కనెక్ట్ చేసినప్పుడు దాని యొక్క అవుట్పుట్ వోల్టేజ్ ఎంత ఉంటుంది? 2 volts ఉంటుంది. ఆప్షన్ డి ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. The electrode for a battery must be a semiconductor, an insulator, a good conductor of electricity, a bad conductor of electricity. The electrode for a battery must be a good conductor of electricity. A good conductor of electricity. Option C is correct option. Which test is used to ascertain whether that battery plates are defective or not? Open voltage test, cadmium test, high discharge test, specific gravity test. మనము డిఫెక్ట్ అనేది డిటెక్ట్ చేయడానికి ఏ టెస్ట్ యూజ్ చేయడం జరుగుతుంది అంటే ఇక్కడ మనకి cadmium test అనేది యూజ్ చేయడం జరుగుతుంది. The terminal voltage when battery is being charged decreases with increasing temperature, increasing charging rate, increasing the state of charge, all the above. మనకి terminal voltage when battery is being charged decreases. terminal voltage ఎక్కడ డిక్రీజ్ అయితే బ్యాటరీస్ అంటే మనకి టెంపరేచర్ ఇంక్రీజ్ అయినప్పుడు. A floating battery is one which gets charged and discharged simultaneously, which supplies current intermittently and also during off cycle gets charged, in which the battery voltage is equal to charging voltage, in which the current in the circuit is fully supplied by the battery. మనకి ఫ్లోటింగ్ బ్యాటరీ ఈజ్ వన్ అంటే ఫ్లోటింగ్ బ్యాటరీ అనేది ఎప్పుడు ఉంటే మనకి when it supplies current intermittently and also during off cycle gets charged. Option B is the correct answer. When two batteries are connected in parallel, it should be ensured that they have same EMF, they have same make, they have same ampere hour rate, capacity, they have identical internal resistance. మనకి టూ బ్యాటరీస్ ప్యారలల్ కనెక్ట్ చేసినప్పుడు దాని యొక్క ఏమేమి కరెక్ట్ ఉండాలి అంటే మనకి ఇట్ షుడ్ హ్యావ్ సేమ్ ఈఎంఎఫ్. ఆప్షన్ ఏ ఈజ్ ఏ కరెక్ట్ ఆప్షన్.
విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ బ్యాటరీ ఈజ్ యూజ్డ్ ఫర్ ఎయిర్ క్రాఫ్ట్లో ఏ బ్యాటరీస్ యూజ్ చేయడం జరుగుతుంది అనేది క్వశ్చన్. ఇక్కడ మనకి ఎయిర్ క్రాఫ్ట్లో వచ్చేసి మనకి నియాన్ ఐరన్ బ్యాటరీస్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. స్టోరేజ్ బ్యాటరీస్ ఆర్ రేటెడ్ అకార్డింగ్ టు, మనకి స్టోరేజ్ బ్యాటరీస్ అనేది దేంతో రేట్ చేయడం జరుగుతుంది అకార్డింగ్లీ అంటే మనకి ఒకటి యాంబియంట్ టెంపరేచరు, 2 డిశ్చార్జ్ తోటి మనకి స్టోరేజ్ బ్యాటరీస్ అనేది రేటెడ్ చేయడం జరుగుతుంది. ఆప్షన్ సి అనేది కరెక్ట్. ఏ అండ్ సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. If the battery is to be charged at which higher rate as compared to the normal charging rate, the charging should be restricted. The charging should be restricted 80% of the capacity of the battery. గుర్తుపెట్టుకోండి, ఇది 80% of the capacity of the battery. A cell which is used as voltage difference source for instrumental calibration is dry cell, solar cell, mercury cadmium cell, నికెల్ cadmium cell. మన క్యాలిబ్రేషన్ యూజ్ చేయడానికి ఇన్స్ట్రుమెంట్స్ కోసం ఏ సెల్ యూజ్ చేయడం జరుగుతుంది అంటే నికెల్ cadmium cell అనేది మనకి ఏం సెల్ అంటే మెర్క్యూరీ cadmium cell అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ వన్. If the battery is wrongly connected on charge, following will happen. Current delivered by the battery will be high, current drawn will be nil, current drawing will be very small, current drawing will be very high. మనకి రాంగ్లీ కనెక్ట్ చేసినప్పుడు ఏం జరుగుతుంది అంటే కరెంట్ అనేది ఎక్కువ తీసుకోవడం జరుగుతుంది. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ వన్. A fuel cell converts dash energy into electrical energy. A fuel cells converts chemical energy into electrical energy. Option D is correct one. Under normal charging rate, the charging current shows. Under normal charging rate, the charging current shows 10% of the capacity. Option A is correct one. Trickle charges is required for. Trickle charge is required for primary cells. Battery charging room is to be kept very ventilated so as to reduce higher hydrogen concentration below dash percentage. ఎంత పర్సెంట్ కాన్సన్ట్రేషన్ ఉండాలి హైడ్రోజన్ అనేది అంటే 3% ఉండాలి. The output voltage of charger is higher than the battery voltage. మనకి ఎంత ఉంటుందంటే హయ్యర్ దాన్ ది బ్యాటరీ వోల్టేజ్ ఉంటుంది. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ వన్. షార్ట్ సర్క్యూటింగ్ ఆఫ్ ఎ సెల్ మే కాజ్డ్ బై బల్కింగ్ ఆఫ్ ప్లేట్స్. మనకి షార్ట్ సర్క్యూట్ ఆఫ్ సెల్స్ మే బి కాజ్డ్ బై ఎనీ ఆఫ్ ది అబో ఏదన్నా కారణం కావచ్చు. షార్ట్ సర్క్యూట్ కావడం వల్ల ఏం జరుగుతుంది అంటే మనకి it is noticed that during charging there is rise in voltage, energy is absorbed by the cell, specific gravity of H2SO is increased, all the above. మనకి డ్యూరింగ్ ఛార్జింగ్ అనే టైంలో వోల్టేజ్ అనేది రేజ్ చేయడం అబ్జర్వ్ చేస్తాం, మనం నోటీస్ చేస్తాం. మనము ఎనర్జీ ఈజ్ అబ్జర్వ్డ్ టు ది సెల్, అది కూడా నోటీస్ చేస్తాం మనము. స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ H2SO4 ఈజ్ ఇంక్రీజ్డ్. ఆప్షన్ వచ్చేసి డి మనకి ఆల్ ది అబవ్. అండర్ ఛార్జింగ్ రెడ్యూస్డ్ ది స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ ఎలక్ట్రోలైట్. అండర్ ఛార్జింగ్లో మనకి స్పెసిఫిక్ గ్రావిటీ అనేది రెడ్యూస్ అవ్వడం జరుగుతుంది.
ఓవర్చార్జింగ్లో ఏమవుతుంది అంటే ఇట్ ప్రొడ్యూస్డ్ ఎక్సెసివ్ గ్యాసింగ్, లాస్ ఇన్ ది యాక్టివ్ మెటీరియల్, ఇంక్రీజింగ్ ది టెంపరేచర్ రిజల్టింగ్ ఇన్ బల్కింగ్ ఆఫ్ ప్లేట్స్. ఆల్ ది అబోవ్. ఆప్షన్ వచ్చేసి ఆల్ ది అబోవ్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మెటీరియల్ ఈజ్ యూజ్డ్ ఇన్ సోలార్ సెల్స్? సోలార్ సెల్స్లో మనకి ఏ మెటీరియల్ యూజ్ చేయడం జరుగుతుంది అనేది క్వశ్చన్. ఇక్కడ మనకి ఏ మెటీరియల్ అంటే సిలికాన్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ది ఎఫిషియన్సీ ఆఫ్ సోలార్ సెల్ మే బీ ఇన్ ది రేంజ్ ఆఫ్, మనకి సోలార్ సెల్ యొక్క ఎఫిషియన్సీ ఎంత ఉంటుందంటే 10 to 15% ఉండడం జరుగుతుంది. అదేంటిది? ఆప్షన్ బి. ఏ టిపికల్ అవుట్పుట్ ఆఫ్ సోలార్ సెల్ ఈజ్, మనకి ఎంత ఉంటుంది సోలార్ సెల్ యొక్క అవుట్పుట్ అంటే 0.26 volts. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ వన్. Satellite power requirement is provided through, satellite power requires to provide through solar cells. Solar cells వల్ల satellite power అనేది రిక్వైర్మెంట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. Specific gravity of electrolyte in Edison cell is, it should be specific gravity of electrolyte in Edison cell is 1.25. Life of Edison cell is at least, life of Edison cell is at least 5 years. Option A is correct one. Which of the following constitutes the major load for the automobile batteries? దేనికి అంటే మనకి మేజర్ లోడ్ అనేది సెల్ఫ్ స్టార్టింగ్ కొరకు మనము ఆటోమొబైల్స్లో మేజర్ లోడ్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ఎలక్ట్రోలైట్ యూజ్డ్ ఇన్ ఎడిసన్ సెల్ ఈజ్, మనకి ఏ ఎలక్ట్రోలైట్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది ఇన్ ఎడిసన్ సెల్లో అంటే దట్ ఈస్ KOH. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ హ్యాస్ లోవర్ స్పెసిఫిక్ గ్రావిటీ? Water have lowest specific gravity. Option C is correct one. During the charging of lead acid cell, during charging of lead acid cell, its voltage is increased. Option A is correct one. During charging of specific gravity of electrolyte, the lead acid batteries increase. Option A is correct one. When a lead acid battery is fully charged condition, the color of positive plate is dark green, brown, dark brown, none of the above. మనకి ఫుల్లీ ఛార్జ్ అయినప్పుడు పాజిటివ్ ప్లేట్ యొక్క కలర్ ఏమవుతుంది అంటే డార్క్ గ్రీన్గా మారుతుంది. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ వన్. ది ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ డ్రై సెల్ ఈజ్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్, ఎంత ఉంటుంది ఇంటర్నల్ రెసిస్టెన్స్ అనేది డ్రై సెల్లో అంటే 0.2 to 0.5 ohmsగా ఉంటుంది. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ వన్. ది కెపాసిటీ ఆఫ్ ఏ లెడ్ యాసిడ్ సెల్ డిపెండ్స్ ఆన్ ఆంపియర్ అవర్, వాట్ అవర్స్. మనకి కెపాసిటీ ఎంత ఉంటుందంటే ఆంపియర్ అవర్గా లెడ్ యాసిడ్ కెపాసిటీ చెప్పడం జరుగుతుంది. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ వన్. వాట్ అవర్ ఎఫిషియన్సీ ఆఫ్ లెడ్ యాసిడ్ సెల్ వేరీస్ బిట్వీన్, watt hour efficiency of lead cells varies between 70 to 80%. Option C is correct one. The internal resistance of lead acid cell is dash that of Edison cell. It should be less than that of Edison cell. In a lead acid cell, lead is used as, మనకి లెడ్ యాసిడ్ సెల్లో లెడ్ అనేది దేనికి యూజ్ చేయడం జరుగుతుంది అంటే మనకి లెడ్ ఈజ్ కాల్డ్ యాజ్ నెగిటివ్ యాక్టివ్ మెటీరియల్. లెడ్ ఈజ్ కాల్డ్ యాజ్ నెగిటివ్ యాక్టివ్ మెటీరియల్. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ వన్. ఇన్ ఏ లెడ్ యాసిడ్ బ్యాటరీస్ సపరేటర్స్ ఆర్ ప్రొవైడెడ్ టు, ఎందుకు సపరేటర్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అంటే టు అవాయిడ్ ఇంటర్నల్ షార్ట్ సర్క్యూట్. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ వన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నోటిఫికేషన్ బటన్ క్లిక్ చేయండి. క్లిక్ చేయడం ద్వారా నా యొక్క వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.